అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కట్ట నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. 18 గంటలు పనిచేస్తున్నట్ట సీఎం సారు, అసలు పనిచేస్తలేరట బిఎల్ఓలు. అధికారం పోయినా కూడా క్రేజ్ తగ్గలేదట కేటీఆర్ సార్ కు. వచ్చే ఎన్నికల్లో అవుతాడట సీఎంఏ సారు. నిరసనలతోని పెద్దగానే అయింది జవడం. లీడర్లను ఆపనీకి తిప్పలు పడ్డారట పోలీసులు పాపం. సర్కారు ఆదుకోవాలంటున్న గిగ్ వర్కర్లు బాధలు మాపకుంటే పడతారట పోరు బాటలు. పర్యాటకులకు మంత్రి మేడం చెప్పింది ముచ్చట, చూడనికి పోయినప్పుడు పైలంగా ఉండాలన్నట. మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు రికాం లేకుండా దినం 24 గంటలకు 18 గంటలు పబ్లిక్ కోసం పనిచేస్తూనే ఉన్నాడట. ఆగో ఓ దిక్కు షెయి సర్కారు ఏలు వాళ్ళకు వచ్చినాక ఏనుగుల చెప్ప ఏనుగులనే ఉన్నది అన్నట్టు ఏలువడి చేస్తుండని పబ్లిక్ మొత్తుకుంటుంటే, ఇప్పుడు మలి సర్కార్లా 18 గంటలు పనిచేస్తున్నామని చెప్తున్నది ఎవరంటారా? మీరే చూడుర్రి. రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఆగో ఇన్నరా సీఎం రేవంత్ సార్ ఏమంటుండో? ఇంకా మస్తుగానే అన్నాడు, మొత్తం ముచ్చటినుర్రి. ఎట్లయినా కొడంగల్లో దెబ్బ తీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బ తీయాలంటే పునాదిలో దెబ్బ తీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి మీ మీద అంత కుట్ర చేస్తుండని మీకు ఎట్లా తెలుసు సారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. పేర్లు వేరుండొచ్చు బీఆర్ఎస్ బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈ రోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. అయ్యా సీఎం సారు, ఇప్పుడు రాష్ట్రంలో ఎస్ఐఆర్ కార్యంను ఎన్నికల సంఘం పెబ్బలు చేస్తుండ్రు గాని కారు పార్టీ లీడర్లు పూ పార్టీ లీడర్లు కాదు కదా సారు. అయినా ఇప్పుడు మీరు బట్టగాల్చి బద్నం చేస్తే పబ్లిక్ మీరు చెప్తున్నది నమ్ముతారా? అయినా ఇప్పుడు మీరు కూడా కొడంగల్ కు పోయి ఎస్ఐఆర్ ఫారాలు కూడా దగ్గరుండి నింపితిరి. కాగితాలు మొత్తం నింపి బిఎల్ఓలకు ఇచ్చుకుంటా బిఎల్ఓలను కూడా బద్నాం చేయబడితిరి. ఏం బద్నాం చేసిండంటారా? ఆ ముచ్చట కూడా మీరేనుర్రి. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి, చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు, నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే కూర్చుంటే, లేకపోతే నిద్రపోతాడు. ఆయన పోయేది ఏం లేదు, ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది, బ్యాంకులు వేస్తారు. ఆయన పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకునే పని కూడా లేదు. 3వ తారీఖు వరకు కాలం గడుపుతుంది, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. బిఎల్ఓకి వచ్చే నష్టం ఏం లేదు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు, ఆయంత ముచ్చటినుర్రి. బిఎల్ఓకు సంక్షేమం పోదు, బిఎల్ఓకు అభివృద్ధి పోదు, బిఎల్ఓకు షాది ముబారక్ కట్టు కాదు, బిఎల్ఓకు కళ్యాణ లక్ష్మి కట్టు కాదు, బిఎల్ఓకు సన్న బియ్యం కట్టు కావు, బిఎల్ఓకు ఇందిరమ్మ ఇల్లు కట్టు కాదు. అయ్యా మరి ఇప్పుడు నష్టం మీ షెయి పార్టీ ఎమ్మెల్యేలకుందా, ఎమ్మెల్సీలకున్నదా, ఎంపీలకున్నదా, మంత్రులకున్నదా? మరి ఇప్పుడు తిప్పలు ఎవలకున్నది సారు? మొత్తం మీద రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ ఉన్నది. తుంట ఎత్తేసి మొద్దు ఎత్తుకున్నంత పనైందని అటు అన్నదాతలు, అమ్మలక్కలు, నిరుద్యోగులంతా కూడా మొత్తుకుంటుండ్రు. బిఎల్ఓలకు కట్టోడు పక్కకు పెడితే మీ షెయి సర్కారు ఏలువళ్ళకు వస్తే అమ్మలక్కలకు పెరిగిన పింఛన్ వస్తుందని ఆశపడ్డోళ్ళ నోట్ల మన్ను పడ్డది. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని అంటిరి. మరి ఇప్పుడు ఆడిబిడ్డలను ఆగం చేస్తుంది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అంటిరి. పేరుకు నౌకర్లు అనుకుంటా వాళ్లను నిట్ట నిలువు ముంచితిరి. రాజీవ్ యువ వికాసం పథకం కింద సాయం చేస్తాం, దుకాన్లు పెట్టిస్తామని అంటిరి. ఇప్పటికీ మళ్ళా ముచ్చటనే లేదాయే. కౌలు రైతుల కష్టాలు వాపుతామని అంటిరి. ఇప్పటి వరకు వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైకం పడ్డది లేదాయే. అన్నదాతలను రాజులను చేస్తామని అంటిరి. యాళ్లకు రైతు భరోసా పైకం వేసుడు పక్కకు పెట్టు, యూరియా యాప్ అనుకుంటా వాళ్ళ
వాళ్ళను వారి గోసలు పెట్టబడితిరి. ఎన్నికల్లో గెలవంగానే 6 గ్యారంటీలు 100 దినాలలోనే అమలు చేస్తారని ఆశపడ్డోళ్ళ నోళ్లల్లా మన్ను పడ్డంత పని చేస్తిరి. పేరుకు మాది ప్రజాస్వామ్యం, మాది ప్రజాపాలన, మేం పాలకులం కాదు సేవకులం అని మైకు పట్టి ఇట్లా మొత్తుకునుడు తప్పితే 18 గంటలు ఎలగబెట్టింది ఏమున్నది సారు? రాష్ట్రంలో కమిషన్లు వసూలు చేసుకుంటా సంచుల పట్టుకొని వారంకో పారి ఢిల్లీకి పోయి ముఠాలు అప్పచెప్పుకొని టప్పాలు కొట్టుకొని వస్తుండ్రని ఇప్పటికే కారు పార్టీ లీడర్లు మీ ఇజ్జతి మానం మొత్తం తీస్తున్నా ఇప్పుడు ఈరం తప్పి అవే ముచ్చట్లు చెప్పబడుతుంది సారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏలు వల్ల ఉన్న ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ సారు ఉన్నా కూడా పబ్లిక్లో మాత్రం కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్కి అయితే మస్తు క్రేజ్ ఉన్నది కదా. ఒక్క పట్నంలోనే కాదుల్లా అటు పల్లెల పొంటి కూడా కల్వకుంట్ల తారక రామారావు సార్ను చూడంగానే పండు ముసలోళ్ళ కాడికెళ్ళి అమ్మలక్కలంతా కూడా దగ్గరికి పోయి మరి మాట్లాడతారు. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు యాదకొచ్చిందంటారా? మీరే చూడర్రీ. ఏం సంగతి? కెమెరా దిక్కు తప్ప నా దిక్కు చూస్తలేవు. మొత్తం పొలిటీషియన్ అయిపోయినావు. ఇంకా మొత్తం ఆరోగ్యం అయితే మంచిగా ఉందా? నొప్పులు కాళ్ళు నొప్పులు. ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది భీమమ్మ? 20-25 ఉంటావు అంతే. ఆగో ఇన్నరా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం రంగపేట ఊరికి పోయిన మాజీ మంత్రి కారుపాటి ఏలువడిలా కేసీఆర్ సారు పెట్టిన దళిత బంధు లబ్ధిదారులైన దాసరి రవి ఇంటికి పోయి వాళ్ళ ఇంటి లాదులతోనే కాదు ఆడున్న అందరితోనే ముచ్చటపెట్టి ఓ ఛాయ్ తాగిండ్రు. అంతకు ముందు కూడా ఆడిబిడ్డలు కానొస్తే దగ్గర దాకా పోయి వాళ్ళని కూడా అన్ని ముచ్చట్లు అరుచుకుంటుండ్రు. అట్లనే ఓ ముసలమ్మ గానొస్తే మరి పింఛన్ వస్తుందా అని అంటే ఆమె కూడా కేటీఆర్ సార్తో ఏమన్నదో చూడుండ్రి. పెన్షన్ వస్తుందా? అత్తలేదా? మరి వీళ్ళు చెప్పే కదా కాంగ్రెస్ వాడు ముసలమ్మకు ముసలాయికి ఇద్దరికి ఇస్తా అని చెప్పే కదా. ఏం చేద్దాం? నేనే తిట్టాలి, నేనే తిట్లు పడాలి. నువ్వేం చేయవా? చేతిలో మంచి కట్టి ఉంది, దొడ్డు కట్టే. ఈసారి ఎవడన్నా వస్తే కాంగ్రెస్ వాడు మర్రేసుకోట్టు అంత. ఇంకేం చెప్తాం? ఆగో ఇన్నరా ఇట్లా ముసలమ్మలతోని ముచ్చట పెట్టి 4,000 రూపాయల పింఛన్ వస్తుందా అని అడిగితే వస్తలేదని చెబితే మళ్ళీ ఇంటికి గిట్లా షేయి పార్టీ లీడర్ వస్తే కట్టెందుకొని ఈ చింతపండు చేయమని అనుకొచ్చిండ్రు. అటు కారు పార్టీ కార్యకర్తలు కూడా కేటీఆర్ సార్ను చూసి సంబరంతో సీఎం అనుకుంటా ఎట్లా గాయ చేసిండ్రో చూడుర్రి. ఆడున్నోళ్ళంతా సీఎం అంటుంటే కేటీఆర్ సార్ ముఖం కూడా ఎక్కదీపములే ఎలిగిపోయినట్టే లేదు. అయినా కేటీఆర్ సార్ కూడా ముఖ్యమంత్రి కావాలని చాలా మందే అనుకుంటున్నా వద్దని కూడా కొందరు అనుకుంటుండ్రు కావచ్చు. ఏది ఏమైనా అధికారంలో షేయి పార్టీ ఉన్నా కూడా ఇంకా పబ్లిక్లో మాత్రం తారక రామారావు సార్కి అయితే పత్యార తక్కువ కాలేదు, దినంకింత పెరుగుతూనే ఉన్నది. 10 ఏళ్ల ఏళ్ళు వల్ల కూడా ఇట్లనే పబ్లిక్ ను దేకి ఉంటే మటుకు ఈ తాప అసెంబ్లీలా ప్రతిపక్ష సీట్లు కాదు అధికారంలోనే ఉండేటోళ్ళు. అయినా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం వస్తుంది కానీ ఓ పారి ఇట్లా బోర్ల పడితేనే మళ్ళీ ఓ పారి మంచిగానే పాలన చేస్తారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. ఢిల్లీలో ప్రధాని ఇంటి ముంగడికి పోయి నిరసన చేసిన షేయి పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సార్ను అరెస్టు చేసిండని చెప్పి షేయి సర్కార్ లీడర్లు మొత్తం తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసన చేస్తే అటు కమలం పువ్వు పార్టీ లీడర్లు గాంధీ భవన్ ముట్టడికి సిద్ధమైనరు. ఇట్లా 2 పార్టీల కయ్యాలతోని హైదరాబాద్ పట్టణంలో మొత్తం ఆగమాగం జగన్నాథం లెక్కనే అయింది కదా. అటు పోలీసులు 2 పార్టీల లీడర్లను ఆగబట్టి టోపీల పానం బూట్లలోకి వచ్చినట్టే ఉన్నది. మరి లష్కర్ పట్నంలో లడాయిలు ఎట్లయినాయో మీరు కూడా చూడుర్రి. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కొడంగల్కు పోయిన కాడనే ఇట్లా మా కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఇట్లా పెద్ద ఎత్తునే ర్యాలీ తీసిండ్రు.
ఫ్లెక్సీ పట్టుకొని ర్యాలీ తీసుడే కాదు అటెనక మైకు పట్టుకొని కూడా మస్తుగానే మాట్లాడిండ్రు. ఆ ముచ్చట కూడా ఓ పారినుర్రి. ఈరోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆగో ఇన్నరా కొడంగల్ కాడ సీఎం రేవంతాలు సారు ఇట్లా నిరసన చేస్తే అటు హనుమకొండ కాడ షెయి పార్టీ లీడర్లను ఎంట పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి కమ్ పైసల కమ్ కరెంటు మంత్రి కమ్ విక్రమార్క సారు కూడా బాగానే లొల్లి చేసిండ్రు. ఆగో చూసిండ్రా ప్లకార్డులు చేతుల పట్టుకొని మా కాంగ్రెస్ పెబ్బ రాహుల్ గాంధీని అరెస్టు చేస్తారా? మీ పువ్వు సర్కార్కు శాతనైతే మొదలు సెంటర్ సర్కారు చదువుల మంత్రిని పదవిలోకెళ్లి వీకేంద్రని లడాయి గట్టిగానే చేసిండ్రు. అటు షెయి పార్టీ రాష్ట్ర పెబ్బ కమ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్ కూడా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా ఎంట పెట్టుకొని చలో లోక్సభ అనుకుంటా చదువుల మంత్రి బర్తరఫ్ చేయాలని ఇట్లా మంచిగానే నిరసన చేసిండ్రు. ఆగో చూసిండ్రా చేతుల సంఖ్యలు వేసుకొని ఇట్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు మహేష్ కుమార్ గౌడ్ సారు తతిమ షెయి పార్టీ లీడర్లు బాగానే లొల్లి చేసిండ్రు. అటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సార్ కూడా షెయి పార్టీ కార్యకర్తలతో కలిసి పట్నంలో ఉన్న పువ్వు పార్టీ ఆఫీసు ముట్టడికి పోయిండ్రు. మా లీడర్ను అరెస్ట్ చేస్తారా అని గట్టిగానే గరానికి వచ్చి ఇట్లా పోలీసులను నూకుకుంటా మరి సమరానికి సై అనుకుంటా ముంగడికి పోతే ఇట్లా షెయి పార్టీ లీడర్లను ఆగబట్టడానికి పోలీసులు చాలానే తిప్పలైతే పడ్డరు. అటు నిరసన చేస్తున్న షెయి పార్టీ లీడర్లను కూడా అరెస్ట్ చేసుకుంటా ఇట్లా పోలీస్ స్టేషన్కి అయితే పట్టుకుపోయిండ్రు. మరి రాష్ట్రంలో షెయి పార్టీ లీడర్లు తలుగు తెంపుకున్నట్టు దుంపుతారా? మా పువ్వు పార్టీ లీడర్లకు శాత కాదు అనుకుంటుండ్రా అని అనుకుంటుండ్రో ఏమో గాని అటు రాష్ట్రంలో పువ్వు పార్టీ లీడర్లు కూడా చలో గాంధీ భవన్ ముట్టడికి అనుకుంటా ఇట్లా సడాకుల మీదకి వచ్చి లొల్లి చేసేసరికి పట్నంలో మొత్తం పొట్టు పొట్టు ట్రాఫిక్ తిప్పలైందట. అయ్యా షెయి పార్టీ లీడర్లారా పువ్వు పార్టీ లీడర్లారా మీరు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి లొల్లులు చేస్తే జరిగిన తప్పులు ఒప్పులు కావు, సచ్చినోళ్లకు న్యాయం దొరకది. ఈగురంతోని పేపర్లు లీకులు చేయకుండా చూసుకున్నాడు శాతగాక ఇప్పుడు నిరసన చేస్తున్నోళ్లను అరెస్టు చేయించుడు కూడా కరెక్ట్ కాదు గాని మరి ఇప్పుడు మీ పార్టీలా పత్యార పెంచుకోవడానికి నిరసనలు చేస్తుండ్రు గాని మీ నిరసనలతోనే కమాన్ పబ్లిక్ కష్టాలు తీరుతాయా? పేపర్ లీకులు ప్రాణాలు పోయిన వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా? అయినా మీరు పబ్లిక్ కోసం ఆలోచన చేసినోళ్ళే అయితే లీడర్లు ఎందుకు అవుతారు సారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. షెయి సర్కార్కు గిగ్ వర్కర్ల కోసం కానొస్తలేదట, వాళ్ళు పడుతున్న తిప్పలు తెలుస్తలేదట. వెనకటి నుంచి కూడా కంపెనీలు మొత్తం గిగ్ వర్కర్లను పీక్క తింటున్నాయి. ఇప్పుడు సర్కారు ఎగురంతో మాకు సాయం చేయాలని చెప్పి ఇట్లా వాళ్ళ గోసలు మొత్తం చెప్పుకొచ్చిండు. మంచిగా చూడుర్రి. వండుకోవడానికి వాడే నూనె కాడికెళ్ళి బండ్లే పోసుకునే పెట్రోలు డీజిలు గ్యాసు అన్నిటికీ ధరలు పెరుగుతున్నా కూడా మా గీగు వర్కర్లకైతే ఇప్పటి వరకు కంపెనీలు రూపాయి పెంచుతలేవట. ఎల్బీ నగర్ కాడ స్విగ్గీ జొమాటో ఓలా ఊబర్ ఆటో డ్రైవర్లంతా కూడా మా బాధలు షెయి సర్కారు మాపాలే మాకు న్యాయం చెయ్యాలి అని ఇట్లా సేవలు మొత్తం బంద్ పెట్టి బాధట్లకు వచ్చి ఇట్లా చెప్పుకొచ్చిండ్రు. ఇప్పటి నుంచి స్ట్రైక్ చేయడానికి 4వ సారి ఇదే ఎల్బీ నగర్ కాకపోతే హైదరాబాద్ సిటీ మొత్తానికి 4 సార్లు స్ట్రైక్ చేశాము. ఎవ్వరు స్పందిస్తలేరు. 2006లో పెట్రోల్ రేట్ కావచ్చు గ్యాస్ రేట్ కావచ్చు ఇదే 70 రూపాయలు 50 రూపాయలు ఉండే. 2026లో 120 రూపాయలు అయింది. అప్పుడు కూడా ఛార్జెస్ 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఆటో ఛార్జ్ కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఇప్పుడు అదే 10-11 రూపాయలు 2020లో కూడా అదే 10-11 రూపాయలు ఇస్తున్నాడు మాకు.
ఆగో ఇన్నరా గీగ్ వర్కర్లు ఏమంటుండ్రో ఇంకా మస్తుగే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. ఓలా ఊబర్ ర్యాపిడో రోజుకొచ్చేసి ఒక ఆర్డర్ దగ్గర 30 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. అలాంటప్పుడు మాకు కూడా కిలోమీటర్కి వచ్చేసి 250 200 రూపాయలు, 10 కిలోమీటర్కి వచ్చేసి 250 200 రూపాయలు ఇస్తే మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి 1000 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 2000 రూపాయలు చేస్తుండ్రు. వాస్తవానికి 2000 రూపాయలు చేస్తే 1000 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆయనకు మిగిలేదు 1000 రూపాయలు. ఇన్నరా పొద్దుగల్ల వచ్చి నడుము నొయ్యంగా తిప్పలైతున్నా కూడా తండ్లాట పడుకుంటా ఆటో నడుపుతుంటే ఆఖరికి మిగిలేదే ఉన్నదని ఇట్లా మస్తుగానే చెప్పిండ్రు. ఆయంత ముచ్చట గుడి నుర్రి. 600 రూపాయలు మిగులుతుంది రోజుకి ఒక ఆటో డ్రైవర్కి వచ్చేసి. 600 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఆటో డ్రైవరు ఒక రెంట్ కట్టాలంటే 6,000 రూపాయలు రూమ్ రెంట్. స్కూల్ ఫీజులు పిల్లలకి, ఇంట్లో తిననికే చార్జ్, ఇంట్లో తినక బియ్యం లేదు. ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మేము, సీఎం గారికి, ఈ రోజు స్పందించకపోతే ఓలా ఊబర్ ర్యాపిడో ఏడు ఉన్నాయో, వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉన్నాయో, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో కంపల్సరీ వారం రోజులు అక్కడ ముట్టడిస్తాము. అక్కడ కూడా స్పందించకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టిస్తాము. వారం దినాలల్లా మా బాధలు మాపకుంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఇంటి ముట్టడిచ్చుడే కాదు, జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఆఫీసులను ముట్టడిస్తామని అనబట్టే అటు గీగ్ వర్కర్ల కోసం టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత మేడం కూడా షెయి సర్కార్కు గట్టిగానే సురుకులు పెట్టింది. ఆ ముచ్చట కూడా ఓ పారి మంచిగా నుర్రి. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. అగో ఇన్నరా కల్వకుంట్ల కవిత కమ్ దేవనపల్లి కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది. మొత్తం ముచ్చటి నుర్రి. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. వారితో తక్షణమే మాట్లాడాలి. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఫ్లెక్సీలు పట్టుకొని మా పార్టీ పెబ్బను అరెస్టు చేసిండని సడాకుల మీదకొచ్చి సమరం చేసుడు కాదు సారు. కొన్నేండ్లకెళ్ళి గిగ్ వర్కర్లకు సరైన న్యాయం అందుతలేదని గోసలు పడుతుండ్రు. పొద్దంతా కష్టం చేసుకుంటే కూడా పొట్టకూటికి సరిపోతలేదని బాధపడుతుండ్రు. మీకు ఎగురం ఉంటే ఎంటనే గిగ్ వర్కర్ల బాధలు మాపే పని పెట్టుకోండి సారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. ముసురు పడుతుందని ములుగు జిల్లాలకు పోయి అడవుల అందాలు చూడనీకి పోయేటోళ్లకు అడవి బిడ్డ కమ్ మహిళా మంత్రి సీతక్క ఓ ముచ్చట చెప్పుకొచ్చింది. అగో ఇప్పుడు మంత్రి మేడము ములుగు పోయే పర్యాటకులకు ఏం ముచ్చట చెప్పిందే బాలన్న అంటారా? నేను చెప్పుడెందుకు, మంత్రి మేడమే చెప్తుంది, మీరే చూడుర్రి. అమ్మా పంచాయతీ మంత్రి కమ్ అడవి బిడ్డ సీతక్క మరి ముచ్చటేందో మంచిగా చెప్పుండ్రి. ములుగు జిల్లాలో ఉన్నటువంటి పచ్చని అడవులు, పరవళ్ళు తొక్కుతున్న గోదావరి, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ చూడడానికి మీరందరూ వస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. దయచేసి అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ మరి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వేరే ముత్యాల ధార లేదా ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జలపాతాల్లోకి వెళ్లి అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. ఆగో ఇన్నరా మంత్రి సీతక్క ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది. మొత్తం ముచ్చటి నుర్రి. దయచేసి అక్కడ జిల్లా యంత్రాంగం ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందో, అక్కడ ఏదైతే మనము అంటే ఏర్పాట్లు చేయలేదు, అది న్యాచురల్ గా ప్రవహిస్తున్నటువంటిది. అందులోకి వెళ్తే ఎత్తైన కొండల నుంచి ఆ వాగులో పడొచ్చు, ఆ జలపాతంలో పడి చనిపోవచ్చు లేదా కొట్టుకపోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అనేది. ఆగో ఈనరా ములుగు జిల్లాల జాలువారే జలపాతాలు చూడనీకే జనాలు బాగానే వస్తుండ్రు గాని పోలీసులు చెప్పినట్టు వినకుండా సాటుగా జలపాతాలను దగ్గర నుంచి చూడాలని చెప్పి కొందరి పోలీసులు అడవి ఆఫీసర్ల కళ్ళు కప్పిపోయి పానాలు ఒడగొట్టుకుంటుండ్రు. అసొంటి పనులు చేయకుండ్రి. మంచిగా మీ సోపతోళ్లతోని ఇంటోళ్లతోని కలిసి వచ్చి ములుగు జిల్లాలో ఉన్న అందాలను గుడులను కూడా మంచిగా చూడుండ్రని చెప్పుకొచ్చింది.
అమ్మా అడవి బిడ్డకం మహిళా మంత్రి సీతక్క. మరి రామప్ప చెరువు కిందున్న రైతులు నీళ్ల కోసం మస్తు రందులు పడుతుండట. గేట్లు మొత్తం బంద్ పెట్టున్నాయి. వెంటనే గేట్లను ఎత్తి నీళ్లను మొత్తం అన్నదాతలకు అందేటట్టు చేయాలని కారు పార్టీ లీడర్లు అంటుర్రు మేడం. మరి వెంటనే జర రైతులకు తిప్పలు కాకుండా కూడా చూడుండ్రి. అట్లనే ములుగు జిల్లాల పర్యటనకు పోయే కాడ సౌలతులు సక్కదనం చేయండ్రి మేడం అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. అన్నదాతలంతా పొలం పనులు పక్కకు పెట్టొచ్చి మరీ పని కట్టుకొని సడాకు మీదికి వచ్చి పెద్ద ఎత్తున సమరం చేస్తుండట. కంటి రెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు చక్కగొత్తలేదు. మొన్నటిదాకా వానలు లేక అట్లా అవస్థలు పడితే ఇప్పుడు కరెంటు యాళ్ళకు రాక నారుమడులు మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి అని పెద్ద ఎత్తున లొల్లి చేసిండట. అగో ఇప్పుడు ఏడ లొల్లి చేసిండంటారా? మీరే చూడుర్రి. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు ఊరిలా కరెంటు కట్టి చేసిండని చెప్పి అన్నదాతలంతా కలిసి సబ్స్టేషన్ ముంగట తిప్పర్తి నకరేకల్ పోయే రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున లొల్లి చేసిండట. అగో ఇన్నరా ఈ సారును వెంటనే తీసేయాలి, కరెంటు తిప్పలు వెంటనే మాపాలని చెప్పి రోడ్డు మీద బండ్లు మొత్తం అడ్డం పెట్టి అడ్డగోలుగా లొల్లి చేసిండ్రు. బుద్ధికొచ్చినట్టు కరెంటు కట్ చేసుకుంటా యాళ్లకు కరెంట్ ఎందుకు ఇస్తలేరు సారు? కష్టపడి వేసుకున్న నార్లు మొత్తం ఎండిపోతున్నాయి. అటు వానలు పడతలేవు, ఇటు కరెంటు కూడా సక్కంగా ఉండకుంటే మోటార్లు ఎట్లా నడుస్తాయి, బోర్లు ఎట్లా పోస్తాయి, నార్లు మడులు ఎట్లా నాంతాయని అడిగితే నాకు తెలియదు, మీ రోడ్ల మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి సార్కు ఫోన్ చేసి అడుచుకోమని అంటుండ్రట. ఆ ముచ్చట కూడా ఆడున్న పబ్లిక్ అంటుండ్రు. మీరే మంచికి నుర్రి. మంత్రి మాత్రం చెప్తున్నా ఎవరికైనా చెప్తున్నా టీవీ చెప్తున్నా ఎవరికైనా చెప్తున్నా అంటే కరెంటు అంటే మంత్రి చేయరి మంత్రి వస్తాడు ఐడికే. ఆగో ఇన్నరా సబ్స్టేషన్ కు పోయి కరెంటు జర ఎయ్యుండ్రి సారు, బోర్డులు నడుస్తలేవంటే మంత్రికి ఫోన్ చేయండి అని మరల కొడుతుండట. ఇంకా మస్తుగానే మాట్లాడిండ్రు. ఆయనతో ముచ్చటి నుర్రి. రావద్దు ఎవరు రావద్దు తాళ వేసి పని చేయరి అయ్యా రోడ్ల మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి సారు, మరి ఓ దిక్కు రాష్ట్రంలో రోడ్లు సక్కగలేవు, పల్లెల పంట మొత్తం పొక్కలు పడ్డాయి, బండ్ల మీద పోయేటోళ్లకు బాగానే తిప్పలైతుందని అటు పబ్లిక్ మొత్తం ఒత్తుకుంటుండ్రు. ఇంకో దిక్కు మీ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు ఊరిలా కరెంటీ ఆఫీసర్లు అంటే మంత్రికి ఫోన్ చేయండి అని అంటుండట. మరి మీరు పోయే అక్కడి అన్నదాతలకు కరెంటు గిట్లా సాపు చేస్తారా, లేకుంటే ఏఈలకు కరెంటు ఇవ్వకుండ్రి అని గిట్లా ఏమన్నా చెప్పిందా సారు? మొదలు మీకు ఏం పనులున్నా పక్కకు పెట్టుకొని పని కట్టుకొని వెంటనే పోయి ఇండ్లూరి కాడున్న సబ్స్టేషన్లకు పోయి కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇచ్చేటట్టు ఇగురం చేయండి సారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. ఇవి ఆడి ముచ్చట్లు. ఇంకని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.